ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమైంది. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరింది. ఫలితం రాత్రి పగలు తేడా లేకుండా బాంబులు క్షిపణుల మోతమవుతోంది. ప్రధాన నగరాలు డ్యామేజ్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ పైకి ఏకంగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. దీంతో టెల్ అవీవ్తో పాటు పలు నగరాల్లో భారీ పేలులు జరిగాయి. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటికే 8 మంది మరణించినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక క్షతగాత్రుల సంఖ్య గురించి చెప్పనక్కర్లేదు. ఆ సంఖ్య వందల్లో ఉంది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ రెచ్చిపోతోంది. అమ్ముల పొదల్లో ఉన్న అస్త్రాలను బయటకు తీసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు స్వైర విహారం చేశాయి. ఓవైపు క్షిపణులు, మరోవైపు బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంఘర్షణలు ఇప్పటిలో ఆగేలా కనిపించడం లేదు. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. క్షిపణులు, డ్రోన్లతో రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఇరాన్లోని అణు సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. ఇజ్రాయెల్పై మిజైల్స్ ప్రయోగిస్తోంది. ఇరాన్ జరిపిన దాడుల్లో జెరూసలేంలోని అమెరికా ఎంబసీ స్వల్పంగా దెబ్బతింది. ఇరాన్ ప్రయోగించిన మిజైల్ యుఎస్ ఎంబసీ సమీపంలో పడింది. దీంతో రాయబార కార్యాలయానికి స్వల్ప నష్టం వాటిల్లినట్లుగా ఇజ్రాయెల్లోని అమెరికా రాయబారి తెలిపారు. దీంతో ఎంబసీని మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను హతమార్చింది ఇజ్రాయెల్. ఇక న్యూక్లియర్ బాంబుకు స్పందించిన డిజైన్ ప్రాసెస్కి కీలక ప్రయోగం ఇరాన్ చేసిందన్న సమాచారం ఇజ్రాయెల్కు తెలియడంతో టెహ్రాన్ తలుచుకుంటే కొన్ని వారాల్లో అణు బాంబును రూపొందించగలదని నిర్ధారణకు వచ్చింది. ఇక ఏ మాత్రం ఆగినా తమ అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుందని గుర్తించిన ఇజ్రాయెల్ ముందస్తు దాడులకు దిగిందని అంటున్నారు. అయితే న్యూక్లియర్ వెపన్ను ప్రయోగించేందుకు వీలుగా పరికరాలను అమర్చేందుకు అన్ని అస్త్రాలను ఇరాన్ రెడీగా చేసుకుంటోందని గుర్తించారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం మరింత శుద్ధి చేస్తే 9 అణుబాంబుల తయారీకి సరిపోతుందని అటామిక్ ఎనర్జీ సంస్థ ఇటీవలే రిపోర్ట్ కూడా ఇచ్చింది. అయితే ఇజ్రాయెల్ అలర్ట్ అయి దాడులు మొదలు పెట్టిందంటున్నారు. అందుకే ఇజ్రాయెల్ తొలి దాడిలోనే అనుభవజ్ఞులైన ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను హతమార్చింది. ఇక మరోవైపు అటు ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్కి చెందిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ జనరల్ మొహసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై పాకిస్తాన్ తమకు హామీ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు టర్కీ, సౌదీ, పాకిస్తాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మొహసిన్ అన్నారు. అయితే ఇరాన్ చేసిన ప్రకటనను పాక్ ఖండించింది. తాము అలాంటి కమిట్మెంట్ ఏది ఇవ్వలేదని పాకిస్తాన్ రక్షణ శాఖ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అణు ఆయుధాలను కేవలం తమ ప్రజలు, తమ దేశ రక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తామన్నది. అయితే అయినప్పటికీ ఇరాన్కి తమ సపోర్ట్ ఉంటుందని హింట్ ఇస్తోంది పాకిస్తాన్. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం బీభత్సం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఇజ్రాయెల్ ఈ దాడులకు ధీటుగా స్పందిస్తూ టెహ్రాన్లో బాంబులతో దాడి చేసింది. ఏకంగా ఇరాన్ అధికారిక టీపీ భవనంపై బాంబు దాడి చేసింది. ఇరాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామంటూ ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో తాము టెహ్రాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని, మిజైల్ లాంచ్ వ్యవస్థలను నాశనం చేశామని అధికారికంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. యుద్ధ విమానాలు, బాలిస్టిక్ మిజైల్ను ధ్వంసం చేస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ గొడవకి ఈ హీమాస్కి ఒక లింక్ ఉంది. 1980ల కాలం నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరోక్ష వివాదం కొనసాగుతోంది. 1979 వరకు ఇరాన్ ఇజ్రాయెల్కి మంచి సంబంధాలే ఉండేవి. ఈ సమయంలో ఇస్లామిక్ విప్లవం మొదలయ్యాక ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధాలు దెబ్బతిన్నాయి. 1982లో ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేసినప్పుడు లెబనాన్కి చెందిన హిజ్బుల్లాకు ఇరాన్ ట్రైనింగ్ ఇవ్వడమే కాక ఆయుధాల సరఫరా చేసింది. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ ఆక్రమణ విషయంలో షియా మిలిషియాకి మద్దతులిచ్చేది ఇరాన్. ఇరానియన్ ఇస్లామిస్టులు పాలస్తీనాకు మద్దతిచ్చేవారు. 1979 తర్వాత పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, ఆ తర్వాత పాకిస్తాన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్తో సంబంధాలు ఏర్పరచుకుంది ఇరాన్. ఇక 2006లో ఇరానీ మద్దతు గల హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. గాజా స్ట్రిప్, దాని చుట్టుపక్కల గల పాలస్తీనియులతో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇక మరోవైపు G7 దేశాల లీడర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాస్త్రాలు కలిగి ఉండకూడదని తీర్మానిస్తూ సంయుక్తంగా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.
ప్రాంతీయ అస్థిరత్వం, టెర్రర్ కార్యకలాపాలే ఎందుకు కారణమన్నారు. మరోవైపు తమను తాము డిఫెండ్ చేసుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని, ఇరాన్ అణు ఒప్పందం సీజ్ ఫైర్కి ఒప్పుకుంటే మిడిల్ ఈస్ట్లో ఘర్షణలు తగ్గుతాయని, గాజాలోనూ శాంతి నెలకొంటుందని వెల్లడించారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.